వర్షం కురిసి ధాన్యంలో తేమ శాతం పెరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి నుండి ధాన్యం సేకరించి తీరుతామన్నారు. నిడదవోలు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపై మంత్రి కందుల దుర్గేష్ స్పష్టతనిచ్చారు. సాధారణంగా తేమ శాతం 17కు మించితే ధాన్యం కొనుగోలు చేయరు కానీ కూటమి ప్రభుత్వం తేమ శాతాన్ని పట్టించుకోకుండా ఆరుగాలం శ్రమించిన రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాల్లో నిర్దేశిత సమయంలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తేమ శాతం పెరిగితే ధాన్యం కొనుగోలు చేయమన్న అపోహలు రైతులు నమ్మవద్దన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి తీరుతామని మంత్రి దుర్గేష్ భరోసానిచ్చారు. నేను స్పష్టంగా చెప్పగలిగేది ఒకటే, మీకు గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో ఇంత దిగుబడి లేదు, ఇంత విస్తీర్ణము లేదు. అందువల్ల ఏమైందంటే అప్పుడు చాలా ఈజీగా ప్రొక్యూర్మెంట్ చేశారు, కానీ దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దిగుబడి పెరిగినప్పటికీ కూడా దాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళుతున్నాం. టార్గెట్ 2 లక్షలు పెట్టారు దీనికి, ఈ జిల్లాకి దాన్ని 2,50,000 చేశారు, తర్వాత 2,80,000 చేశారు. నిన్న అనౌన్స్ చేసిన దాంట్లో 3,30,000 అయింది. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ నేను 5,000 అడుగుతున్నాను, 3,35,000 అవుతుంది. ఇలా పెంచుకుంటూ వెళ్ళడం దేనికి, రైతుకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పండి, ఏనాడైనా రైతు అమ్మిన ధాన్యానికి మీరు ఇప్పుడున్న సరైన సమయానికి మీరు డబ్బు ఇవ్వగలిగారా? రైతు తన ధాన్యానికి వెంటనే నాకు డబ్బు వచ్చింది, నేను కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నెక్స్ట్ పంటకు రెడీ అవుతున్నాను అనేటువంటి ఆనందం ఏనాడైనా గత ప్రభుత్వంలో ఉందా? ఇవాళ మనం తీసుకున్న దానికి ఇందాక ఆర్డీఓ గారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది 6 గంటల్లోనే ఇచ్చిన సందర్భం కూడా ఉంది. 6 గంటల నుంచి 2 రోజుల లోపల మనం ధాన్యానికి సేకరించిన దానికి డబ్బు ఇచ్చేస్తున్నప్పుడు దాన్ని వెంటనే ఇవాళ రైతుకు ఉన్నటువంటి ఆనందాన్ని ఏదో రకంగా పట్టపంచం చేయాలన్నట్టు ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాన్ని రైతులు ఎవరు నమ్మటం లేదు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు డైరెక్ట్గా కాకినాడ వచ్చారు. వచ్చి అక్కడ అన్నీ చూసి మొత్తం 3 జిల్లాలు బైఫర్కేటెడ్ జిల్లాలు అన్నింటికి సంబంధించిన అధికారులతో మాట్లాడారు. దానికి సంబంధించి ఏం తీసుకోవాలో చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు నేను మా రివ్యూ జరుగుతున్నప్పుడే నేను వెంటనే మాట్లాడితే నాకు స్పందించి పెంచుతాను, 5,000 ఇమీడియట్గా పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు 10,000 దాకా మనకి కొత్తగా మనకి సేకరించడానికి మెట్రిక్ టన్నులకు అవకాశం వచ్చింది. అలా రేపొద్దున ఇంకా అవసరమైతే దాని ప్రకారం ముందుకు వెళ్తాం. రైతులు ఎవరు కూడా భయపడక్కర్లేదు, దీని గురించి ప్రశాంతంగానే ఉండండి. మీ ధాన్యం అమ్ముడే విధంగా మేము చూసుకుంటాం.